దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక స్థానంలో పెట్టాడంటే అక్కడ మనం చేయవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా, God doesn't bless us so we can enjoy and have a good life and forget about everybody else. కొంతమంది ఆస్తి పెరుగుతూ మంచి ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత నేను నా కుటుంబం పుష్టిగా బలంగా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని సమృద్ధిగా కొన్ని తరాల కొరకు డబ్బును కూర్చుకొని బ్రతకడానికి అన్నట్లు అందరి గురించి మర్చిపోతారు. దేవుని సేవని సపోర్ట్ చేయడం గురించి మర్చిపోతారు. తమ స్నేహితులు తమ బంధువులు దీనస్థితిలో ఉంటే వారికి సహాయం చేయడం కూడా మర్చిపోతారు. కానీ దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తే ఒక బాధ్యతతో వస్తుంది ఆశీర్వాదం. అదేంటంటే నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీతో ఉన్న వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా నువ్వు యూ హ్యావ్ టు లిఫ్ట్, లేవనెత్తాలి. యోసేపులో ఆ మనసు చూస్తామండి. యోసేపు యొక్క సహోదరులు అడగలేదు, కానీ యోసేపే అంటున్నాడు, నేను ఫరోతో మాట్లాడాను, నా సహోదరులారా మీరందరు రండి,